వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు వారం అండి, శుక్రవారం అన్నమాట. శుక్రవారం కదా అని పప్పుచారు పెడుతున్నాను. మరి కొంచెం రోటి పచ్చడి అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఏం చేసుకుంటే బాగుంటుంది, బీరకాయ రోటి పచ్చడా లేకపోతే వంకాయ తోట ఏంటా అనుకుంటే పచ్చిమిర్చి బజ్జికాయలు మాట అండి. కింద నైబర్స్ ఇచ్చారు మాకు. నేను వాళ్ళు ఇచ్చేటప్పుడు పచ్చగానే ఉన్నాయి, ఇవిగో పండిపోయిన మాట. కొన్ని పండిని తీసి ఎండుమిర్చి చేసేసుకుంటాను. కొన్ని పచ్చి ఉన్నాయి కదండి, పచ్చి వాటితో బజ్జీ అది వేసుకోవచ్చు. అయితే నాకు ఏమనిపించిందంటే పచ్చడి చేద్దాం అనిపించింది. రోటి పచ్చడి చేసుకుందాం పచ్చిమిర్చితో, అచ్చంగా పచ్చిమిర్చితోటి రోటి పచ్చడి చేసుకుందాం. ఎవరైనా మన వీడియోలో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయండి. చాలా అంటే మీకు ఒక కంటెంట్ ఇవ్వాలంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. నచ్చితే కనుక యూస్ఫుల్ అనిపిస్తే మీకు ఒక రెసిపీ అయినా ట్రై చేయకుండా ఉంటారు కదా మన ఛానల్లో చూసి. నచ్చితే ఒక లైక్ అనేది ఇచ్చేయండి. మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. రకరకాల బిర్యానీలు వేసాను, అన్నీ టేస్టీగా బాగున్నాయి అన్నమాట. అయితే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే బజ్జికాయలు తీసుకున్నాను. యాక్చువల్గా బజ్జికాయలే ఉండాలని ఏమీ లేదు, పచ్చిమిర్చి. ఇప్పుడు మామూలు కూర పచ్చిమిర్చిలో కూడా లేతకాయలు వస్తూ ఉంటాయి కదండి, కొంచెం లేతగా లైట్ గ్రీన్లో ఉంటాయన్నమాట. అది కొంచెం టేస్ట్ చేసి మరీ అంత స్పైసీ లేకపోతే కనుక అవి కూడా చేసుకోవచ్చు. నాకు ఏమనిపించింది అంటే బజ్జీ మిర్చి అయితే బెస్ట్ అనిపించింది. కొంచెం కారం కలుపుకోండి, కొన్ని పచ్చికాయలు కూడా కలుపుకుంటాం ఈ బజ్జికాయలో. నేను ఆల్రెడీ ఇది టేస్ట్ చేశాను, ఇక్కడ లైట్గా కొరికి చూస్తే కారం అనిపించట్లేదు. ఇవి పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. పచ్చడి చేద్దాము, పప్పుచారు ఎలాగో పెట్టుకుంటున్నాం అన్నమాట. పప్పుచారుతో పాటు పచ్చడి ఉంటే రోటి పచ్చడి బాగుంటుందని వీలైతే ఏదైనా ఫ్రై చేయాలి. చూస్తాను ఈగురు పెట్టడం కానీ ఏదోటి. ఇంక పొద్దుటికి సాయంత్రం చేసేసుకున్నాను అనుకోండి, ఇంకా సాయంత్రం కూర పని ఉండదు అన్నమాట. రైస్ వండేసుకుంటే సరిపోతుంది. అలాగా ఆలోచిస్తాను, మిగతా పనులు చేసుకోవడానికి బాగుంటుంది కదా. మన గార్డెన్ ఛానల్ అది ఉంది కదా, పైన కూడా మొక్కలు అవి పెంచుతూ ఉంటాను కాబట్టి వాటి పని ఏదైనా చేసుకోవడానికి ఉంటుంది కదా, నేను అలా ఆలోచిస్తాను. ఇదిగోండి పచ్చిమిర్చికి పచ్చడికి ఇవి సరిపోతాయిలేండి. మరి ఎక్కువైనా అంటే తింటారు కానీ సరేలేండి, సరిపోతాయి ఇవి అయితేనే. పట్టుకెళ్ళిపోతాను రండి. కబోర్డ్స్ చూసారా ఎలా తీసేసానో. హడావిడి వంట ఉంటుంది ఒక్కొక్కసారి. ఇదిగోండి పప్పు అవుతుంది. రైస్ కూడా అయిపోయింది. కందిపప్పు అదే ఎర్ర కందిపప్పు, కొద్దిగా పెసరపప్పు వేసి పప్పుచారు పెడుతుంటాను. ఎర్ర కందిపప్పులో ఎక్కువ ఐరన్ ఉంటుంది, మనకి దొరుకుతుంది ఇక్కడ మాల్స్లో అది ఉంటుంది. అది కూడా వాడండి, ఎక్కువ కాదు కానీ అదో గ్లాస్ వేసుకున్నాను అనుకోండి, ఇదో గ్లాస్ పెసరపప్పు వేసుకుని మీరు చేసుకుంటే పప్పుచారు టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుంది. రైస్ కూడా అయిపోయింది, పక్కన పెట్టేస్తాను. పచ్చడికి రెడీ చేసుకుందాం, ఓకేనా అండి. ఇదిగోండి అయిపోయింది, అన్నం అయిపోయింది. మా బిట్టుకి నా సాంబార్ అన్నం అంటే చాలా ఇష్టం. మా బిట్టు తెలుసు కదా, మా పెట్ మాట. అది మంచిగా నా సాంబార్ అంటే చాలా ఇష్టంగా తింటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ముందు ముచ్చుకులు తీసేద్దాము. ముచ్చుకులు తీసేసి పక్కన పెట్టుకుందాం. ఎంతమంది తెలుసు పచ్చిమిర్చితో కూడా పచ్చడి చేస్తారని. నేను ఆవకాయ కూడా పెట్టాను, కారం లేకుండా ఆవపిండితో కూడా పెట్టాను. ఇప్పుడు కూడా ఇది ఇప్పుడు పచ్చడి అంటే శనగపప్పు మినపప్పు ఇవే కదండి, ఇంకొన్ని యాడ్ చేసి పచ్చడి అయితే చేస్తాను. ఇదిగోండి నేను పక్కన సాంబార్లోకి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసాను. ఉప్పు కూడా వేసేస్తున్నాను. పప్పు సగం ఉడికిన తర్వాత వేసుకుంటున్నాను. విజిల్స్ పెట్టించేసుకోవచ్చు కానీ ఏంటో ఇంకా అలవాటు అయిపోయింది అలాగా వండడం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి హారిక 2 ఉల్లిపాయలు కట్ చేయవా పచ్చట్లోకి నూనె పోసుకుందాం. నేను పల్లీల నూనె వాడతాను, కూరల్లోకి పచ్చళ్ళలోకి కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ముందుగా మనం ఏం చేయాలంటే ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు వేగుతున్నాయి కదా. ముందుగా ఏం చేయాలంటే ఒక అర స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఒకవేళ మీకు కొలతలు తెలియాలి అనుకుంటే కనుక 200 గ్రాముల పచ్చిమిర్చి తీసుకుంటే ఒక అర స్పూన్ మెంతులు అనేది తీసుకోవాలన్నమాట. మెంతుల తర్వాత ధనియాలు, అవి కొంచెం వేగనిద్దాము. వేగకపోతే చేదొస్తుంది. మెంతులు కూడా కమ్మటి అవసరం రావాలి అంటే మెంతులు వేగాల్సిందే. రసంలోకైనా అంతే కదా, దోరగా వేగాలి కదా. ఇది కొంచెం దోరగా వేగనిద్దాము. పచ్చిమిర్చి పచ్చడి ఎంతమందికి తెలుసు పచ్చిమిర్చి పచ్చడి కామెంట్లో సరదాగా మెన్షన్ చేయండి. ఇది కొంచెం నూనె కాగిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేద్దాము. పచ్చి ఎల్లుల్లిపాయలు కూడా మీరు రుబ్బుతున్నప్పుడు వేసుకోవచ్చు. నేను కొంచెం ఇందులో వేపుతున్నాను, కొంచెం అందులో కలుపుతున్నాను. ఓ పక్కన అది అవుతుంది, పప్పుచారుకి అవుతుందన్నమాట. నేను పప్పుచారు అంటాను, అన్నీ వేస్తాను కానీ సాంబార్ పొడి వేయను కాబట్టి పప్పుచారు
అంటే వెజిటేబుల్స్ వేసిన పప్పుచారు అనమాట. ఉత్తి పప్పుచారు కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి కలర్ చేంజ్ అయిపోయింది మెంతులు. నేను ధనియాలు వేసేస్తున్నాను. ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర, ఒక అర స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇది వేగిన తర్వాత మెంతులు అంటున్నాను నేను, నువ్వులు కొంచెం క్వాంటిటీ 2 స్పూన్లు, 3 స్పూన్లు వేసుకోండి. పోనీ అన్నీ అర స్పూన్లు వేసుకున్నారు కదా. ఇది కొంచెం దోరగా వేగనిద్దాము. ఇంకొంచెం మెంతులు వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇంకా నువ్వులు అయితే వేసాను కదా, దోరగా వేగుతున్నాయి కదా. మీకు మాడవలేండి, ఒకవేళ మాడతాయని అనుకుంటే తీసేయచ్చు. ఇదిగో ఇప్పుడు ఇలాంటి టైంలో పచ్చిమిర్చి వేసేసుకోవాలి. వాటితో పాటు ఇవి కూడా వేగిపోతాయి అన్నమాట. ఇవి దళసరిగా ఉంటాయి కదా బజ్జీ మిర్చి. అంటే నేను మామూలు కాయలు అయితే కారం ఎక్కువ ఉంటుంది కదా, పిల్లలు తినలేరు ఈ సమ్మర్లో. ఇలా బజ్జీ కాయలు అయితే బాగుంటుంది, కొంచెం లైట్ స్పైసీతో ఉంటాయి. ఇంకా స్పైసీ బాగా ఇష్టంగా తినాలనుకుంటే ఈ బజ్జీ కాయలతో పాటు కొంచెం కారమే ఒక 2 కాయలు వేసుకుంటే సరిపోతుంది మీకు. కరెంట్ పోయింది. ఉల్లిపాయలు సన్నగా కట్ చేస్తావు కదా, సన్నగా కట్ చేయి. ఇదిగోండి ఇంత దోరగా వేగాలన్నమాట. నువ్వులు అయ్యి కొంచెం బాగా వేగితే బాగుంటుంది, కమ్మగా బాగుంటుంది పచ్చడి. అయితే నేను ఏం చేశానంటే మొత్తం బజ్జికాయలన్నీ అసలు కారం లేదన్నమాట. ఇంకొక 3 కాయలు అయితే మటుకి కారం కాయలు యాడ్ చేసుకున్నాను. లేకపోతే మనం అంటే స్పైసీ లేకపోతే ఆ పులుపు కాంబినేషన్గా కొంచెం చింతపండు వేస్తాం కాబట్టి 2 పులుపు కారం లేకపోతే బాగోదు అన్నమాట. నేను కొంచెం మామూలు కూరకారం కాయలు ఒక 3 కాయలు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక్క దెబ్బ వేయించేసి ఆఫ్ చేసేద్దాం. చల్లారిపోయిన తర్వాత నూరుకుందాం. ఇదిగోండి పచ్చడి మొత్తం పట్టలేదు అన్నమాట. కొంచెం రుబ్బుకున్న తర్వాత బరకగా రుబ్బుకుంటేనే బాగుంటుంది, అది రోట్లో రుబ్బినట్టుగానే. ఇదిగోండి కొంచెం చింతపండు కూడా వేసేస్తున్నాను. ఇందులో పిక్కది ఉండదండి, చింతపండు బాగుంటుంది. మొన్న లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ తెలుసు కదండి స్వరూప గారు, అక్కడ పురవాయించిన పచ్చడి, అక్కడ పురవాయించిన చింతపండు అన్నమాట పచ్చడిలోకి వాడుతున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి ఇలా బరకగా ఉంటేనే బాగుంటుంది. దీంట్లోకి ఏం చేస్తానంటే కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసి ఒక తిప్పుదాం. ఇదిగోండి పచ్చడి అయితే తీసేస్తున్నాను. ఇలా బరకగా నలిగితేనే మనకి రోట్లో నూరుకున్నట్టుగా బాగుంటుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే టేస్ట్ చేశాను, భలే అనిపిస్తుంది. నువ్వుపప్పు అది నోటికి తగిలి పుల్లగా కమ్మగా, కారం ఏమి అనిపించట్లేదు ప్రస్తుతానికి. అంటే 2 వాయిలు రుబ్బుతున్నాను కదా, మరి అందులో ఉన్నాయేమో కారం కాయలు. మొత్తం అంతా పచ్చడి కలిపేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. పచ్చిమిర్చి పులుసు పచ్చికాయలతోటి భలే ఉంటుంది. ఆవకాయ అలాగే పచ్చడి సూపర్ అండి, ఎక్సలెంట్గా ఉంది, మంచి టేస్ట్ ఉంది. పచ్చడికి ఆల్రెడీ కొంచెం రుబ్బేసాం కదండి. ఇప్పుడు నేను మామూలుగా అలవాటైపోయి వద్దులే, ఆనియన్స్ తర్వాత వేద్దాం, కొద్దిగా చింతపండు వేద్దాం. వాటర్ కాలుతో వేసుకోండి, నలగట్లేదు పచ్చడి అంటే కనుక వేసుకుని ఈ చింతపండు నీళ్ళు కూడా కొంచెం వేసుకోండి. నాకు బాగానే నలిగిపోతుందని వేయలేదు, చూద్దాము. ఇప్పుడు ఇందులో కూడా ఇదిగోండి నలుగుతుంది. దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందాం. మనకి నువ్వుపప్పు అంతా నలగక్కర్లేదు, పంట కింద పడితే కమ్మగా నూనెలో వేపం కదా, భలే ఉంటుంది. అంతే, పచ్చడి అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు పెట్టుకుందాం.
ఇదిగోండి ముందుగా నూనె వేసి తాలింపు పెట్టాలి కాబట్టి ఇంగువ వేస్తున్నాను. అలాగే పచ్చెనపప్పు కొంచెం వేస్తున్నాను, ఆవాలు, కొద్దిగా జీలకర్ర. ఆల్రెడీ ఇవన్నీ వేసాం కాబట్టి ఎక్కువేం అవసరం లేదు. ఇంకా ఎండుమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చడిలో ముందే కలిపేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు, ఇదిగోండి ఇవి వేగిపోయింది కదా పచ్చడి. తాలింపు వేసేస్తున్నాను. నాకేమనిపించిందంటే దీంట్లో కొంచెం ఈ వేడిగా ఉంది కదా నూనె, కొంచెం నువ్వులు వేసి అలా కొంచెం దోరగా వేగిన వెంటనే పచ్చడిలో కలుపుకుంటే పంటి కిందకే బాగుంటుందండి. ఈ నువ్వులు కూడా ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. పచ్చడిలో వేస్తే ఎలాగో మనకి పంటి కిందకి తగిలి కమ్మగా బాగుంటుందండి. నిజంగా టేస్ట్ అయితే సూపర్ అన్నమాట పచ్చడి అయితేనే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా పప్పుచారు కూడా అయిపోయింది. భలే కుదిరిందండి. ఒక్కొక్కసారి టేస్ట్ పప్పుచారు ఒక్కొక్క రకంగా వస్తుంది. ఈసారి చాలా బాగుంది పచ్చడి అయితేనే. పచ్చడి పప్పుచారు కూడా చాలా బాగుంది. ఇదంతా ఒకసారి మిక్స్ చేద్దామే. అప్పుడు నువ్వుపప్పు అది పచ్చడిలోకి అన్నిట్లోకి వెళ్తేనే బాగుంటుంది. భోజనం రెడీ హారిక. కరెంటు తీసేస్తున్నారు. మాకు నైట్లు కూడా కరెంట్ ఉండట్లేదు. నైట్ నిద్ర కూడా పట్టట్లేదు కరెంట్ లేక. ఈ వేడికి ఎండాకాలం ఇంకా మొక్కలై ఉండడం వల్ల పగలంతా చల్లగానే ఉంటుంది, నైట్ టైమే కొంచెం బాగా వేడి అనిపిస్తుంది. ఇదిగోండి ఇదివరకు అయితే పగలు కూడా వేడిగానే ఉండేది కదా నాన్న. పైన మొక్కలు పెట్టుకోవడం వల్ల చల్లగా బాగుంది. ఇదిగోండి పచ్చడి అయితే కలిపేసాను. టేస్ట్ కూడా బాగుంది. కొంచెం స్పైసీ అసలు లేదండి ఈ కాయల మాల్ని. నేను కాబట్టి 4 పచ్చిమిర్చి, కూర పచ్చిమిర్చి కారం, ఆ పచ్చిమిర్చి వేపానమాట. లేకపోతే మనకి టేస్ట్ అనిపించదు. రోటీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్ ఉంటుంది. కొంచెం నెయ్యి చుక్కేసుకుని తిన్నా బాగుంటుంది. ఆల్రెడీ పప్పుల నూనె వేరుశనగ నూనె వేసాను కదా, అదే కమ్మగా బాగుంటుంది. ఇంకా మేము కూడా భోజనాలు చేసేస్తాము. పప్పుచారు అయిపోయింది, అది కూడా ఇక్కడ తీసుకొచ్చేస్తాను. డెకరేషన్ ఎలా ఉంది? ఈ పచ్చిమిర్చి మధ్యలో ఎలా పెట్టి చేశాను, అలా ఫోటో తీయడం నాకు చాలా ఇష్టం అన్నమాట. రైస్ పెట్టుకుంటున్నాను తిందామని. పచ్చడి అయితే ఉప్పు చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. ఎలా ఉందో ఏంటనేది మళ్ళీ అన్నంలో కలుపుకున్నాక తెలుస్తుంది. ఇదిగోండి పప్పుచారు. పప్పుచారు కూడా బాగుంది. తాలింపు వేసేసి మరగబెట్టాను ఈసారి, ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతుందని. పచ్చడి వేసుకుందాం. కారం అయితే లేదండి. బజ్జీకాయలు మాల్ని అంటే బజ్జీలే కాకుండా ఆయిల్ ఇష్టం ఉండదు, బజ్జీలు అవి తినము కానీ పచ్చిమిర్చి అంటే ఇష్టం అనుకున్న వాళ్ళకి ఇలా పచ్చడి చేసుకున్నా బాగుంటుంది. ఫ్యాన్ అయినా మరి మీరేం చేసుకున్నారు? భోజనాలు చేసేసారా? ఏం వండుకున్నారు? సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. చాలాసార్లు మన ఫ్యామిలీ మెంబర్సే మేము ఇదే కూర వండుకున్నామండి ఈరోజు అని చెప్పేసి పెట్టేవారు కామెంట్స్లో. నాకు భలే హ్యాపీ అనిపించింది. మీతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. కామెంట్లో అది మాట్లాడినా నేను రిప్లై లేట్గా ఇచ్చినా కానీ ఏ రోజుకి ఆ రోజు అన్నీ చదువుతాను కామెంట్స్ అయ్యి. కానీ మనకులాగే మేము ఎలా చేసుకుంటున్నామో అలాగే మా అమ్మగారు ఇలాగే చేస్తారండి సేమ్ అది ఇది అని అంటూ ఉంటారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మీరు చెప్తేనే తెలుస్తుంది ఇది పచ్చిమిర్చి పచ్చడి అని. వాళ్ళకి ఏం అర్థం కాదు ఏం పచ్చడో, వంకాయ, బీరకాయ అని రకరకాలుగా. ఎప్పుడైనా సరదాగా మీరు చేసుకున్నప్పుడు ఆ పచ్చడి ఏంటనేది సరదాగా వాళ్ళ చుట్టాలు వచ్చినప్పుడు ఇది చెప్పండి పచ్చడి అని అన్నప్పుడు తెలుస్తుందన్నమాట. మనం అదే కాసేపు సరదాగా వాళ్ళని ఆట పట్టించవచ్చు ఏం పచ్చడి అని. నిజంగా చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. యాజ్ ఇట్ ఈస్గా మీరు చేసేసుకోండి. నేను ఎలా అయితే వేసానో అలాగా. నువ్వుపప్పు అది వేసాను కదా, పంటికి తగులుతూ కమ్మ మధురంగా ఎక్సలెంట్. ఇంకా అసలు టేస్ట్ అయితే ఇంకా ఆసం, సూపర్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు. పచ్చిమిర్చి పచ్చడి, బజ్జీకాయలు,
స్పైసీగా లేకపోతే కనుక కొన్ని బజ్జీకాయలు స్పైసీగా ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. చిన్నగా కట్ చేసి నోట్లో పెట్టుకుంటే కొంచెం కారం అనిపిస్తుంది కదా! నేను ఇది చెక్ చేసే చేసుకున్నాను. అలా చేసుకోండి. లేదా లేతకాయలు వస్తూ ఉంటాయి. లేతగా ఉంటాయి గ్రీన్ కలర్‌లో. ఆ పచ్చిమిర్చి కూడా బావుంటుంది. వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.